Praise the Lord, everyone. So I wish you happy New Year to all of you. I miss the fellowship with all of you. So I once again wish a happy New Year to all of you. May God bless all of us in this New Year. You know, మనందరికీ దేవుని కృప అంటే ఇష్టం కదా. అందరికీ ఎవరు దేవుని కృప అంటే ఇష్టం లేకుండా ఉంటారు? ఎవరు ఉండరు. సో దేవుని కృప అంటే అందరికీ ఇష్టం. దేవుని శాంతి అంటే కూడా అందరికీ ఇష్టం. కృప జనరల్గా మనకి తెలిసిన అర్థం ఏంటంటే, జనరలీ ద డెఫినేషన్ వాట్ వీ నో ఫర్ గ్రేస్ ఈస్ అన్మెరిటెడ్ ఫేవర్. సో యూ షుడ్ నాట్ డూ ఎనీథింగ్. సో ఇఫ్ యూ డూ ఎనీథింగ్ దెన్ ఇట్స్ నాట్ గ్రేస్. దట్స్ వాట్ బైబుల్ సేస్. సో ఇఫ్ యూ డూ ఎనీథింగ్, సో దట్ మీన్స్ యూ ఆర్ డిపెండింగ్ ఆన్ యూ. సో నీవేం చేయకుండా నీకు దేవుడు తనంతటి తాను ఇస్తే అది కృప. కానీ బైబిల్లో దెర్ ఈజ్ ఆల్సో అనదర్ వే దట్ యూ కెన్ గెట్ గ్రేస్. 2 Peter chapter 1 ఇంగ్లీష్లో బాగుంటుంది, నేను తెలుగులో చదువుతున్నాను. 2 Peter chapter 1 verse 3. So first we have to understand that grace is not something we can earn, that God gives on his own. But ఇక్కడ వేరే రకంగా కూడా గ్రేస్ని పొందొచ్చు అంట మనం. See, in English it's very good. His divine power has given to all things that pertain to life and godliness through knowledge of him who called us by glory and virtue. 2 Peter 4 ఒకసారి నేను తెలుగులో చదువుతున్నాను ఆగండి. దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసు గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. చాలా మెల్లగా చదివితే అర్థమవుతుంది. కృప ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కృప మన క్రియలతో మనం పొందేది కాదు. ఒక వ్యక్తి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక మాట చెప్పాడు, మనందరికీ అర్థం అవడానికి. అదే మాట నేను మళ్ళీ రిపీట్ చెప్తాను. ఒక పాస్టర్ చెప్పాడు అనమాట. సో కృప, కనికరం మనం కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు దేవుని కనికరం పొందాము, లేదా నేను నిన్ను కనికరించి వదిలేశాను అని అంటాం కదా. సో అదే సమయంలో కృప గురించి మాట్లాడతాం. సో ఒక పాస్టరు ఇది చక్కగా గుర్తుపెట్టుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. అదేంటంటే, మీరు రెడ్ సిగ్నల్ వచ్చినా కూడా జంప్ చేసి వెళ్ళిపోయారు అనుకోండి. రెడ్ సిగ్నల్ జంప్ చేసి వెళ్ళిపోతే రూల్ ప్రకారం కాప్ ఏం చేయాలి? మీకు టికెట్ ఇవ్వాలి. సో దట్స్ లా. ఆల్ ఈస్ డూయింగ్ హిస్ జాబ్. See, you are supposed to stop at this red signal. You didn't stop, so he is giving you the ticket. Just the law. He is following his duty. కానీ అలా కాకుండా నిన్ను వదిలేసాడు అనుకోండి, సరేలే ఏం కాదులే వదిలేస్తే అది మర్సీ, అది కనికరం. అది కాకుండా ఇప్పుడు చెప్పేది వింటే నవ్వు వస్తుంది, కానీ దట్ ఈస్ ట్రూ, దట్ ఈస్ గ్రేస్. అలా కాకుండా ఇక్కడ రెడ్ సిగ్నల్ ఉంది, నువ్వు వచ్చి రెడ్ సిగ్నల్ జంప్ అయ్యి వెళ్ళిపోయావు. కనికరించడం కాకుండా, ఇదిగో ఒక $500 ఇస్తున్నా, పెట్టుకో, మంచిగా వెళ్ళి బిర్యానీ తిను అంటే, యూ డోంట్ బిలీవ్ దట్. సో దట్స్ గ్రేస్. దట్ మీన్స్ ఇట్స్ అన్మెరిటెడ్ ఫేవర్. నీకు అసలు అసాధ్యం, అది అసలు జరగదు, అది అలాంటిది కృప అనమాట. కానీ పేతురు ఏమంటున్నాడు తెలుసా? ఎస్, గ్రేస్ ఈస్ దాట్, బట్ గ్రేస్ ఈజ్ యూ కెన్ ఆల్సో గెట్ ఇట్ ఇఫ్ యూ లెర్న్ మోర్ అబౌట్ జీసస్ క్రైస్ట్. తెలుగులో చక్కగా ఉంది, ఇంగ్లీష్లో వర్డ్స్ డిఫరెన్స్ ఉంది అనుకుంటా. తెలుగులో చూడండి ఏమనుందంటే, దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టయిన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. సో కాబట్టి మనం దేవుని గురించి ఎంత తెలుసుకుంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఎంత తెలుసుకుంటే, ఎంత అనుభవం జ్ఞానం ఉంటే, అంత గ్రేస్ అండ్ పీస్ విల్ బి మల్టిప్లైడ్ అన్టు అస్. సో నేను బిఫోర్ ఐ స్టార్ట్ టేబుల్ మెసేజ్ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను, జస్ట్ అటెన్షన్ గురించి. ఒక పాస్టర్ మెసేజ్ చెప్తుంటే వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని వింటున్నారంట. సో పాస్టర్ మెసేజ్ చెప్తున్నాడు సీరియస్గా. 30 minutes అయిపోయింది, హస్బెండ్ ఏమో చక్కగా నిద్రపోతున్నాడంట. సో బాగా నిద్రపోతున్నాడు. ఈ పాస్టర్కి కొంచెం అనీజీగా ఉంది పైనుంచి. నేను 30 నిమిషాల నుంచి చెప్తున్నాను, ఈ మనిషి అట్లనే అనుకోవడం ఏంది అని. వైఫ్ మాత్రం వింటా ఉందంట పక్క నుంచి. సో వైఫ్ని అన్నాడంట పాస్టర్, మ్యామ్ కెన్ యూ ప్లీజ్ వేక్ హిమ్ అప్ అని. ఆమె అనిందంట, యూ పుట్ హిమ్ టు స్లీప్, నౌ యూ వేక్ హిమ్ అప్ అనిందంట. సో అట్లా నేను మిమ్మల్ని నిద్ర పెట్టకుండా మీరు నా గురించి కూడా ప్రార్థన చేయండి. సో లెట్స్ ప్రే. ప్రేమ కలిగిన పరలోక తండ్రి,
పరిశుద్ధమైన దేవా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములైనా తండ్రి. అవును ప్రభా, గడిచిన సంవత్సరం అంతా కాపాడి మమ్మల్ని మరొక నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టిన విధానం బట్టి ఎంతో వందనాలు ప్రభా. ఈ మొట్టమొదటి సంవత్సరం ప్రభా బలలో పాలు పొందుతుండగా సహాయం దయచేయము నాయన తండ్రి. నన్ను సిలువ చాటు నుంచి ప్రభా నీవే వాక్యాన్ని దయచేయము, నా సొంత జ్ఞానాన్ని తెలివితేటల్ని తీసివేయము ప్రభా, నీ మాటల్ని దయచేయము. సంఘానికి ఏది క్షేమమో అది మాత్రమే నేను మాట్లాడటానికి సహాయం దయచేయమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తున్నా ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మనకి స్కూల్లో 2 రకాల టీచర్స్ ఉంటారు. చిన్నప్పుడు 2 రకాల టీచర్స్. నేను పొద్దున నోట్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రిసిల్లాని కూడా ఒకసారి అడిగా, ఇది కరెక్టేనా, ఇది చెప్పొచ్చా లేదా అని. ప్రిసిల్లా ఏదో ఆన్సర్ చెప్పింది. ఇప్పుడు చూద్దాం మీరేం చెప్తారో. సో స్కూల్లో మనకి 2 రకాల టీచర్స్ ఉంటారు. ఒకరు స్ట్రిక్ట్ ఉంటారు, ఒకరు కొంచెం నార్మల్ ఈజీ టీచర్స్ ఉంటారు. మనకి ఎవరు ఇష్టము ఆ టైంలో? నిజం చెప్పండి, నిజంగా ఈజీగా ఉండేవాళ్ళు ఇష్టం నిజంగా. బట్ కొంచెం లైఫ్ గ్రో అయ్యి లైఫ్ అర్థం అవుతున్నప్పుడు మీకు అప్పుడు ఎవరు ఇష్టం? స్ట్రిక్ట్, అంతే కదా. ఆ టైంలో అప్పుడు ఈ టీచర్ వచ్చింది ఏంద్రా బాబు, ఈ సార్ వచ్చాడు ఏంద్రా బాబు అనుకుంటాం. బట్ వన్స్ యూ ఫినిష్ యువర్ స్కూల్, వన్స్ యూ ఫినిష్ యువర్ కాలేజ్, కొంచెం లైఫ్ అర్థమవుతున్నప్పుడు, జీవితం అర్థమవుతున్నప్పుడు ఆ టీచరే మమ్మల్ని సెట్ చేశారు. ఇప్పుడు ఇది అంతెందుకు చెప్తున్నానంటే, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఒక స్ట్రిక్ట్ విషయం చెప్తున్నాను అందు గురించి. అదేంటంటే, మన మధ్యలో ఉన్న దేవుని బల్ల బ్రదర్ ఈరోజు వర్షిప్ మెసేజ్లో షేర్ చేసుకున్నట్టు, ఇది అందరికీ కాదు. ఎవరు పడితే వారు చేతులెత్తి తీసుకునేటువంటి విషయం కాదు. ఇష్టం ఉన్నా లేకపోయినా, మనకి స్కూల్లో స్ట్రిక్ట్ టీచర్ ఎట్లా చెప్పేవారో ఇక్కడ నిల్చొని చెప్పాలి కాబట్టి అది బాధ్యత. ఇక్కడ నిల్చొని ఎవరు చెప్పినా అది దేవుని బాధ్యత. దానికి కొన్ని వచనాలు ఉన్నాయి, మీరు కూర్చొని డిబేట్ చేసుకోవచ్చు, ఇద్దరు టీ తాగుతూ మాట్లాడుకోవచ్చు. ఏంటండి ఇది రక్షింపబడిన వాళ్ళే పొందాలా, అందరికీ కాదా? యూ కెన్ హ్యావ్ డిస్కషన్స్, డిబేట్ యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్. బట్ యాజ్ పర్ ద బైబుల్ దిస్ ఈజ్ ఫర్ ది ఓన్లీ సేవ్డ్ పీపుల్. ఆ సేవ్డ్ పీపుల్ కూడా ఏదో క్యాజువల్గా వచ్చి తీసుకునేది కాదు. అందు గురించే పాల్ అంటాడు కదా, లెట్ ఎ మ్యాన్ ఎగ్జామిన్ హిమ్సెల్ఫ్ అండ్ దెన్ టేక్ పార్ట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్ అంటాడు. సో దాని గురించి మనం కొన్ని వచనాలు చూసుకొని ఈ ఫస్ట్ ఇయర్లో, లైక్ ఈ న్యూ ఇయర్లో ఫస్ట్ సండే, let's forget everything what we have done 2025. There is no way we can fix it. It's done. But we have a new page in front of us. So దేవునికి ఇష్టంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇలా చెప్పినప్పుడు అందరూ ఏమనుకుంటారంటే, సాధారణంగా చెప్పే వాళ్ళకి ఏముంది, ఏదైనా చెప్తారు అని. కానీ నో, బైబిల్లో ఏమని ఉందంటే ఒక మాట, James chapter 3 verse 1. I am reading James chapter 3 verse 1. My brethren, do not become teachers, knowing that we shall receive stricter judgment. చూడండి ఎంత చక్కగా ఉందో. తెలుగులో అయితే ఇంకా చక్కగా ఉంది చూడండి. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదురమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండరి. కాబట్టి ఇక్కడ ఉండి ఏదో చెప్పినంత మాత్రాన కాదు, ఎందుకంటే చెప్పేవారికి అది ఇంకా ఎక్కువ కఠినమైనటువంటి శిక్ష ఉంటుందంట. కేజీవీలో దే యూజ్డ్ వెరీ స్ట్రాంగ్ వర్డ్ అక్కడ. కేజీవీలో మై బ్రదరన్ కేజీవీలో వెరీ స్ట్రాంగ్ వర్డ్ దే యూజ్డ్. మై బ్రదరన్ do not be teachers, knowing that we shall receive greater condemnation. Not a simple word. కాబట్టి ఇక్కడ నిల్చొని సంఘాన్ని పోషించేటువంటి మాటలు, సంఘాన్ని కట్టేటువంటి మాటలు, సంఘాన్ని సరిచేసేటువంటి మాటలే బోధించాలి. ఏదో నేను బోధించి నేను పాటించకపోతే కొన్ని రోజుల తర్వాత మీరే అంటారు, అరుణ్ కేంద్ర బ్రదర్ ఆయన ఏదైతే చెప్తాడు కానీ పాటించడానికి. ఇట్స్ ట్రూ, దట్స్ వాట్ ఇట్ ఈస్. చాలా మంది ఉన్నారు. ఈ సోషల్ మీడియా వల్ల అదొకటి ఇంకా ఎక్కువ అయిపోయింది. ఏది పడితే అది చెప్పేసేసి వాళ్ళ వల్ల నిజంగా క్రైస్తవులు, నిజంగా దేవుణ్ణి వెంబడించే వారికి చెడ్డ పేరు వస్తుంది. బికాస్ పీపుల్ హూ టీచ్ దే డోంట్ ఫాలో ఇట్. యేసుక్రీస్తు ప్రభు టైంలోనే యేసుక్రీస్తు ప్రభు పరిశీలని శాస్త్రులను చూసి ఏమంటాడంటే, మీరు చెప్పేవారు కానీ మీరు చేసేవారు కాదు అని అంటాడు. మీరు యు ఆర్ ద పీపుల్ హూ ప్రీచ్ బట్ యూ డోంట్ ఫాలో ఇట్. మీరు ఇంత భారం వారి మీద ఎందుకు మోస్తున్నారు అని అంటారు. కాబట్టి ఇది నాకు కూడా ఒక పరీక్ష. నేను కూడా చాలా జాగ్రత్తగానే ఉండాలి. అయినప్పటికీ కూడా దేవుని వాక్య ప్రకారము బల్ల యొద్దకు వస్తున్నప్పుడు ఆరాధన వర్తమానంలో మనం చూసినట్టు దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, హీస్ థ్రైస్ హోలీ. అండ్ ఒక అతను పరిశుద్ధత అనేది అర్థం చేసుకోవడానికి ఏమని చెప్పాడంటే, ఇఫ్ యు గో టు ద రూట్ వర్డ్ ఆఫ్ పరిశుద్ధత,
హీబ్రూలో ఖదేష్ అని ఉంటుంది, అందు గురించే రుహా ఖదేష్ అంటారు, అంటే హోలీ స్పిరిట్. సో ఆ రుహా ఖదేష్ అంటే హోలీ స్పిరిట్. సో ఆ హోలీ అనే వర్డ్ నుంచి పరిశుద్ధత అనే వర్డ్ తెలుగులోకి వచ్చింది. సో దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక పాస్టర్ ఏమని చెప్పాడంటే, ఇప్పుడు ఈ కనపడుతున్న చెట్లన్నీ ఉన్నాయి కదా, ఆ చెట్లన్నిటిని ఒక గ్రూప్ లో పెట్టొచ్చు. ఇవన్నీ వీటన్నిటిని ట్రీస్ అని పిలవచ్చు. ఇక్కడ ఉన్న ఫర్నిచర్ అన్నిటిని పిలిచి ఇది ఒక ఫర్నిచర్ అని పెట్టొచ్చు, లేదా క్లోత్స్ అన్నిటిని కలిపి ఒక క్లోత్స్ అనే కేటగిరీలో పెట్టొచ్చు. బట్ హోలీనెస్ అనే కేటగిరీలో ఓన్లీ దేవుడు ఒక్కడే ఉంటాడంట. సో దట్ ఈస్ హోలీనెస్. సో దెర్ ఈస్ నో వన్ లైక్ హిమ్. ఆ పరిశుద్ధత ఎవరికైనా ఆపాదించాలంటే పరిశుద్ధుడు ఎవరు అని అంటే హీస్ ద ఓన్లీ వన్. దేర్ ఈస్ నో వన్ దట్ హీ కెన్ గో టు ఇన్ టు దట్ కేటగిరీ. సో అది పరిశుద్ధత, అంత పవిత్రుడు. ఆ పరిశుద్ధ దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఐజియా 6వ అధ్యాయంలో మనం చూసిన రీతిగా తన పెదవులు సరిచేసిన తర్వాత, అగ్నితో సరిచేసిన తర్వాతనే ఆరాధించగలిగాడు. కాబట్టి ఇప్పుడు కూడా మనం ఈ పరిశుద్ధమైనటువంటి బలలో పాల్పొందే మునుపు గడిచిన సంవత్సరం అంతా ఎలాగ జీవించామో పరీక్షించుకొని ఈ సంవత్సరం ఒక కమిట్మెంట్తో, ప్రభువా నేను నీ కొరకై జీవించాలి, నా తప్పిదాలన్నీ క్షమించుము అని దేవుని యొద్దకు వచ్చి పరిశుద్ధతతో బలలో పాల్పొందాలి. నేను ఇది ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలా హోంవర్క్ చేశాను, ఏదో గొప్పగాని కాదు, బికాజ్ ఐ వాంట్ టు బ్రింగ్ క్లారిటీ అని. సో అప్పుడు మనం ఉంటున్న ఇయర్ 2026. సో ఆల్ ద వే యూ గో బ్యాక్ టు 2000 years. ఇవన్నీ అంటే గ్రీక్లో, హీబ్రూలో బైబిల్గా కంపైల్ చేసినప్పుడు 66 బుక్స్ కంపైల్ చేసినప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది ఎప్పుడంటే 100th year అనమాట. 110 yearకి అప్పుడు అన్ని కంపైల్ అయ్యాయి. సో దాని తర్వాత అప్పటి నుంచి వాళ్ళు బల్లలో పాల్పొందడం ప్రారంభిస్తూ వచ్చారు. సో అప్పుడు ఉన్నటువంటి అగస్టిన్ అనే ఒక ఆయన బల్లలో పాలు పొందేటప్పుడు ఎలాగ పాలు పొందాలో ఒక మాట చెప్పాడు. అది అర్థం అవడానికి ఒక స్క్రీన్ షాట్ తయారు చేశాను నేను. కనపడుతుంది, చూడండి, ఆయన టైం పీరియడ్ అగస్టిన్. అందుకు మనలో కొంతమందికి ఎవరైనా క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళకి పేరు ఉంటుంది అగస్టిన్ అని. సో అది ఈ వ్యక్తి నుంచి వచ్చింది అనమాట. హీ వాజ్ సో హోలీ. ఆయన ఒక చర్చ్ని, ఒక సంఘాన్ని నడిపించినటువంటివి. ఆ వ్యక్తి బలలో పాలు పొందేటప్పుడు మనం ఎలాగుండాలో చెప్పాడు. చూడండి, what is receiving unworthily. See, in 1 Corinthians chapter 11, Paul says that whoever receives the table unworthily, they are getting damnation unto themselves. చిన్న మాట కాదు అది. తెలుగులో అయితే ఎవరైతే అయోగ్యముగా బలలో పాలు పొందుతున్నారో వారి మీదకి వారు శిక్షావిధిని తెచ్చుకుంటున్నారు అని ఉంటుంది. ఎవరికైనా ఇష్టమా శిక్షావిధి రావడం? ఎవరికి ఇష్టం ఉండదు. కాబట్టి బల్ల యొద్దకు వచ్చేటప్పుడు మనల్ని మనం పరీక్షించుకొని సరి చేసుకొని, ప్రభువా పలానా విషయం నాలో ఇంకా ఉంది, కానీ నేను పోగొట్టుకోవాలనుకుంటున్నాను, నీ శక్తితో నాకు సహాయం దయచేసి అని అడిగి బలలో పాల్పొందాలి. 300 సంవత్సరంలో టైం పీరియడ్లో ఉన్నటువంటి వ్యక్తి వాట్ ఈస్ రిసీవింగ్ అన్వర్దీలీ అని అంటే ఆయనే దానికి ఎగ్జాంపుల్ చెప్పాడు. బికాస్ దే క్యారీడ్ ద సేమ్ మెసేజ్ ఫ్రమ్ 100, 200, 300. నౌ దే హ్యావ్ ద ఒరిజినల్ రియల్ మెసేజ్. వాళ్ళు ఏమంటున్నారంటే రిసీవింగ్ విత్ కంటెంప్ట్, రిసీవింగ్ విత్ డెరిజన్. ఆ ఇంగ్లీష్ పదాలు అర్థం కాకపోవచ్చు, స్క్రీన్ షాట్ తీసుకొని తెలుగులో మీరు గూగుల్ సెర్చ్ చేయండి. అంటే ఏమని తెలుసా అక్కడ తెలుగులో? కేర్లెస్గా బల్లలో పాల్పొందడం. వాట్ ఈస్ అన్వర్దీలీ అని అంటే కేర్లెస్గా, సండే వచ్చింది కదా వెళ్ళి బల్లలో పాల్పొందాంలే, చెయ్యెత్తి బల్లలో పాల్పొందాంలే. ఇది వాళ్ళు 300 సంవత్సరంలోనే, అప్పటి కాలంలోనే అంత చక్కగా వాళ్ళు భయము భక్తితో బల్లలో పాల్పొందుతున్నారంట. కాబట్టి మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి చదువుదాం ఆ మాట. 1 Corinthians chapter 11 verse 27. 1 Corinthians chapter 11 verse 27 నేను చదువుతున్నాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని, ఇక్కడ ఆగండి, ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అంటే ఇదేదో భయపెట్టేసి మీరు బల్లలో పాలు పొందకండి అనేది కాదు. బల్లలో పాలు పొందాలి, కానీ కేర్లెస్గా కాదు. సో యూ కమ్ టు ద టేబుల్, కరెక్ట్ యువర్ సెల్ఫ్. నాలో ఇంకా ఎన్నో విషయాలు ఉంటాయి క్రైస్ట్ లైక్నెస్కి మారడానికి.
ఇంకా ఎన్నో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఉదాహరణకి ఒకప్పుడు తాగుడు అలవాటు ఉందేమో ఒకప్పుడు, బట్ ఇప్పుడు లేదు. బట్ ఇన్ దట్ ఏరియా ఐఎమ్ విక్టోరియస్. ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు నాకు స్మోకింగ్ అలవాటు ఉందేమో, బట్ ఇప్పుడు లేదు. ఐఎమ్ విక్టోరియస్ ఇన్ దట్ ఏరియా. బట్ దేర్ ఆర్ స్టిల్ సమ్ ఏరియాస్ వేర్ ఐ నీడ్ విక్టరీ, వేర్ ఐ నీడ్ క్రైస్ట్ హెల్ప్. అవి మనం బల్ల యొద్దకు తీసుకొచ్చి, ప్రభా పలానా విషయంలో నా జీవితంలో నేను ఇంకా బలహీనంగా ఉన్నాను, ప్రభా నాకు సహాయపడము. ఈ సంవత్సరం నీవు నన్ను సజీవ లెక్కలో ఉంచున్నావు, నాకంటే గొప్ప వాళ్ళు, శ్రేష్ఠులు, మంచివారు, ఈవెన్ హెల్దీ పీపుల్ ఈట్ ఆర్గానిక్ ఫుడ్, పీపుల్ డ్రైవ్ సో కేర్ఫుల్లీ. మేము షికాగో వెళ్తున్నప్పుడు ఒక కార్ అయితే అసలు భయంకరంగా అయిపోయింది, భయంకరం అసలు ఆ కారు. నాకు అనిపించింది సమ్ టైమ్స్ వీ ఫీల్ దట్ మనము కేర్ఫుల్గా డ్రైవ్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ గోయింగ్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి, ఆర్ వెన్ వీఆర్ ఈటింగ్ హెల్దీ ఫుడ్ కాబట్టి ఇట్లా ఉన్నామని. నో, మనందరికీ బైబిల్ తెలిసిందే. బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడానికి కాదు. అంటే దాని అర్థం ఏంటంటే నీకు రొట్టె అవసరమే, కానీ నువ్వు ఎంత ఆర్గానిక్ తిన్నా, ఎంత పర్ఫెక్ట్ ఫుడ్ తిన్నా, పైనుంచి దేవుని మాట కూడా ఉండాలి, పైనుంచి దేవుని ఆశీర్వాదం కూడా ఉండాలి. నేను మరొక దినం నీకు ప్రసాదిస్తున్నాను అంటేనే ఉంటుంది. అదర్వైజ్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్ డూయింగ్ నార్మల్ వర్క్, దే లెఫ్ట్ దిస్ వరల్డ్. So today we are in this new year ante it's only because of God's grace. So as we are entering into the Lord's table, we'll check few things in our lives, we'll correct if they are present in our life, and come to the presence of Lord. We'll ask for forgiveness and then enter into the Lord's table. మనందరికీ మార్టిన్ లూథర్ తెలుసు కదా. మార్టిన్ లూథర్ ఇక్కడ డీసీలో స్టాచ్యూ ఉంటుంది కదా, ఆ మార్టిన్ లూథర్ కాదు. మార్టిన్ లూథర్ రిఫార్మ్ చేసిన మార్టిన్ లూథర్. ఆయన బల్లలో పాలు పొందడానికి కూడా ఆయన కూడా ఒక మాట చెప్పాడు. ఆయన తన ఆ పుస్తకంలో రాశాడు బల్లలో ఎలాగ పాలు పొందాలి అని. సచ్ పర్సన్స్ రిసీవ్ ద కండెమ్నేషన్, యాజ్ సెయింట్ పాల్ సేస్, ఫర్ దే మిస్యూజ్ ద హోలీ సాక్రమెంట్. వీటిని కొన్ని చర్చెస్లో హోలీ సాక్రమెంట్స్ అంటారు కదా. సో డోంట్ మిస్యూజ్. మార్టిన్ లూథర్ చెప్పినటువంటి మాట, డోంట్ మిస్యూజ్, బికాస్ దే రిసీవ్ ఇట్ వితౌట్ ట్రూ రిపెంటెన్స్ అండ్ వితౌట్ ఫెయిత్. దే ఆర్ గెటింగ్ కండెమ్నేషన్, దే ఆర్ గెటింగ్ ఆ శిక్ష వారి మీదకి తెచ్చుకుంటున్నారు బల్లలో పాలు పొంది. ఎందుకు? వితౌట్ ట్రూ రిపెంటెన్స్, వితౌట్ ట్రూ ఫెయిత్. ఇప్పుడు గూగుల్ సెర్చ్ చేసి హిందూ టెంపుల్స్ నియర్ మీ అని కొట్టారనుకోండి, ఓ 10-15 వస్తాయి, ఎలికాట్ సిటీ, కొలంబియా, ఏదో వస్తాయి. మీరు అక్కడికి వెళ్ళి లైన్లో నించోండి, అక్కడ పూజారి మిమ్మల్ని ఏం అడగడు, నువ్వు హిందువా, నువ్వు క్రైస్తవుడువా, నువ్వు ముస్లిమా అని ఏం అడగడు. మీరు లైన్లో నించోండి, మీరు ప్రసాదం ఇచ్చేస్తాడు. సో ఇది అలాంటిది కాదు. ఇది యేసుక్రీస్తు ప్రభు ఎంతో స్పష్టంగా చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇది నా రక్తం వలనైన క్రొత్త నిబంధన అంటే మీనింగ్ ఏంటంటే అగ్రిమెంట్. డిసైపుల్స్తో చెప్తాడు. నేను చాలా వచనాలు ఉన్నాయి కానీ సమయాన్ని బట్టి నేను చూపించట్లేదు. యాక్ట్స్ చాప్టర్ 2 41 42. యాక్ట్స్ 42 అందరికి తెలుసు కదా. దే కంటిన్యూడ్ స్టెడ్ ఫాస్ట్లీ ఇన్ ద బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్, ఇన్ ఫెలోషిప్, ఇన్ ప్రేయర్ అండ్ ఇన్ అపోజిల్స్ డాక్ట్రిన్ అని. ఆ వచనంకి పైన వచనంలో ఏమని ఉంటుంది తెలుసా? వారందరూ రక్షింపబడి బాప్తిస్మం పొంది తర్వాత బల్లలో పాలు పొందారని. కాబట్టి ఇది అందరికీ కాదండి, మీరేమి అనుకోకండి, ఇదేం తీసుకుంటే ఆశీర్వాదం కూడా కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ వితౌట్ నోయింగ్ వాట్ ఇట్ ఈస్, ఇఫ్ యూ టేక్, ఇట్స్ అ డామినేషన్ టు యూ. సో యాజ్ సపోజ్ టు వి సే, వీఆర్ సేయింగ్ దిస్. అంటే ఇక్కడుండి నేనేదో పవిత్రున్నానని కాదు. ఇందాక చెప్పాను కదా, ఎవరు చెప్తున్నారో వాళ్ళు ఇంకా రెండంతలుగా వాళ్ళు లెక్క అప్పచెప్పాల్సి వస్తుంది. కాబట్టి దేవుని బల్ల యొద్దకి రావడానికి అందరూ ఆహ్వానితులే, రక్షింపబడిన వారు. కానీ ఏదో తేలిగ్గా క్యాజువల్గా కాకుండా ఈ న్యూ ఇయర్ ఒక కమిట్మెంట్ తీసుకొని, ప్రభా నీ కొరకే జీవిస్తాను అనే కమిట్మెంట్ తీసుకొని, దెన్ విల్ టేక్ పార్ట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 10, నేను తెలుగులో చదువుతున్నాను. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 10 మొదటి వచనం నుంచి చదువుతున్నాను. ఫస్ట్ కొరింథియన్స్ 11లో మనకి బల్ల గురించి ఉంటుంది. ఫస్ట్ కొరింథియన్స్ 10 చదువుతున్నాను. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులు అందరూ మేఘం క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములో సముద్రంలోనూ బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. 5వ వచనం ఇప్పుడు గట్టిగా చదవండి మీరు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టంగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడి.
వారందరూ అని అట్లీస్ట్ ఒక 6-7 టైమ్స్ అని ఉంటారు, లెక్క పెట్టలేదు. వారందరూ, ఇంగ్లీష్లో అయితే ఆల్ అనే వర్డ్ రిపీట్ అవుతుంది. వారందరూ మన్నాని తిన్నారు, వారందరూ పానం చేశారు, వారందరూ దేవుని చేత నడిపింపడ్డారు, అందరూ. కానీ 5వ వచనంకి వచ్చేసరికి అయితే వారిలో కొద్దిమందే అని ఉందా? అక్కడ కొద్దిమందే అని ఉందా? మోస్ట్ ఆఫ్ దెమ్ వాజ్ నాట్ లివింగ్ యాజ్ ప్లీజింగ్ టు గాడ్. కాబట్టి బలలోకి వచ్చేటప్పుడు ఇది నీకు నాకు పరీక్ష. అందరం రక్షణ పొంది ఉండొచ్చు, ఏం తప్పులేదు, అందరం బలలో పాల్పొందొచ్చు, అందరం అన్ని చేయొచ్చు, అందరూ అని. అయితే ఎక్కువ మంది దేవునికి అయిష్టులుగా ఉన్నారంట. సో లెట్స్ టెస్ట్ దట్ పార్ట్ ఇన్ మై లైఫ్ అండ్ యువర్ లైఫ్ అండ్ దెన్ టేక్ పార్ట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్. అయితే ఇది పౌలు వారికి ఎందుకు రాశాడు? కొరింథీలో ఉన్న సంఘానికి ఈ పత్రిక రాస్తూ వారికి పాత విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. కొరింథీలో ఉన్న సంఘమా, మన పితరులు వారందరూ ఇలాగ చేశారు, వారందరూ అన్ని పొందారు. అయితే అందులో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా జీవించలేదు. కంటిన్యూషన్, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. పౌల్ రాస్తూ వాళ్ళకి చెప్తున్నాడు, ఐఎమ్ రైటింగ్ దిస్, ఐఎమ్ గివింగ్ యూ యాజ్ అన్ ఎగ్జాంపుల్ బికాస్ దే వెంట్ ఆఫ్టర్ ద ఈవిల్ థింగ్స్. అంటే వారికి ఉన్న డిజైర్స్ని బట్టి, వారికి ఉన్న ఆశల్ని బట్టి అవన్నీ వారికి జరిగాయి, అవన్నీ మనకి ఒక ఎగ్జాంపుల్గా ఉన్నాయి అని. అందుగురించే వారెన్ బఫెట్ ఏమంటాడు? వారెన్ బఫెట్ స్టాక్స్ అవి యూజ్ చేసే వాళ్ళందరికీ మీకు బాగా తెలిసి ఉంటుంది. ఆయన ఏమంటాడంటే, ఏ వైజ్ మ్యాన్ విల్ నో ఫ్రమ్ ది అదర్స్ మిస్టేక్స్ అని అంటాడు. ఇప్పుడు నీ సొంత మిస్టేక్ నువ్వు తెలుసుకున్నావు అనుకో, అదేం ఓకే, దట్స్ ఫైన్, బట్ వైజ్ మ్యాన్ విల్ నో ఫ్రమ్ అదర్స్ మిస్టేక్స్. సో పాల్ అంటున్నాడు, అవన్నీ వాళ్ళకి ఎందుకు జరిగాయో తెలుసా? అవన్నీ దృష్టాంతములుగా ఇప్పుడున్న కాలంలో మనకున్నాయి, సో దట్ మనం వారి వలె తప్పు చేయకుండా ఉండాలని. 7వ వచనం, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. ఈ విగ్రహారాధన అనగానే ఇమ్మీడియట్గా వచ్చే థాట్ మనకి మైండ్లో ఏంది? ఒక మంచి విగ్రహం ఉంటుంది ఇక్కడ, దాన్ని పూజించడం, అంతే కదా, అది జనరల్గా వచ్చే థాట్. సో కానీ ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, వారే విగ్రహారాధికులుగా ఉండకండి అన్నాడు. కానీ నిజానికి ఇశ్రాయేల్ ప్రజలకు విగ్రహారాలు ఏం లేవు. వారికి తెలుసు యెహోవాయే నిజమైనటువంటి దేవుడు. కొంతమంది తప్పిపోయి మోయాబీలతో అమాలేకులతో కలిసి వారి స్త్రీలను పెళ్లి చేసుకొని వారికి ఉన్నటువంటి దేవతల్ని వారు పూజిస్తారు. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ దే నో వాట్ ఐడోలేటరీ మీన్స్. న్యూ టెస్ట్మెంట్లో ఇప్పుడు నీవు నేను క్రైస్తవులుగా కాబట్టి డెఫినెట్లీ మీరు మా ఇంటికి వచ్చినా, నేను మీ ఇంటికి వచ్చినా విగ్రహాలు కనపడవు, మనం అక్కడ నుంచి దాటి వచ్చేసాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఏదో చెక్కతో చేసినవి, ఏదో మట్టితో చేసినవి అవి కాదు విగ్రహారాధన, ఇంకా వేరే ఉన్నాయి విగ్రహారాధనలు అంటే ఏంటో, వాటిని మన మనసులో నుంచి తీసేయాలి అని అంటున్నాడు. ఎజీకియల్ 14:3, ఎహెజ్కేలు 14:3 ఎవరైనా చదవండి ప్లీజ్. ఎజీకియల్ 14:3, నరపుత్రుడా ఈ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని. చూడండి, హృదయంలో మనస్సులో విగ్రహాలను పెట్టుకున్నారంట. విగ్రహము దేవుని స్థానాన్ని ఏది తీసుకున్నా అది విగ్రహమే. నీ ఉద్యోగం కావచ్చు, నువ్వు నీ డిజైర్స్, నీ ప్యాషన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ ఇట్ టేక్స్ ద పొజిషన్ ఆఫ్ గాడ్ దెన్ ఇట్ ఈస్ ఐడోలేటరీ. ఎహెజ్కేల్లో దేవుడు ఎహెజ్కేల్తో మాట్లాడుతున్న, నరపుత్రుడా వీళ్ళు ఏం చేశారు తెలుసా? వీళ్ళ మనస్సులో, ఎక్కువ ఫిజికల్గా ఉండే విగ్రహాలు కాదు, వీళ్ళు మనస్సులో వేరే విషయాలు, దేవుని స్థానాన్ని ఇచ్చారు, విగ్రహాలు పెట్టుకున్నారు అంటున్నాడు. కొలోషియన్స్ చాప్టర్ 3:5, కొలోషియన్స్ చాప్టర్ 3:5, mortify therefore your members which are upon the earth, fornication, uncleanness, inordinate affection, evil concubines and covetousness which is idolatry. చూడండి, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. మీరు క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టి పెరుగుంటే 99% ఒక మెసేజ్ వినుంటారు. 99% చిన్నప్పటి నుంచి సండే స్కూలో, యూత్ మినిస్ట్రీయో, వీబీసో ఏదో ఒకటి క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టుంటే ఒక మెసేజ్ వినుంటారు. నేను ఏదో గ్రేట్గా చెప్తున్నాను కాదు, ఎందుకంటే నాకు ఆ థాట్ వస్తుంది, అందుగురించి నన్ను కంట్రోల్ చేసుకుంటూ ఆ మాట అంటున్నాను. కానీ ఒక్క
ఒక్కసారి కూడా పాస్టర్ ఇప్పుడు నేను చెప్పినట్టు నేను ఎక్కడ వినలేదు అందుగురించి నా ఫస్ట్ థాట్ నేను చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు యొద్దకి ఒక ధనవంతుడైన యవనస్తుడు వస్తాడు కదా. ధనవంతుడైన యవనస్తుడు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడు, నన్ను వెంబడించు అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడు, ఆ వ్యక్తి బహు ధనము కలిగిన వాడు సంథింగ్ అలా ఉంటుంది, బికాస్ ఈజ్ మచ్ ఇన్ రిచెస్ హీ వెంట్ బ్యాక్ అని. కానీ నిజానికి నా ఒపీనియన్ ప్రకారం, నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం వాట్ హీ డిడ్ వాజ్ రైట్. మీరు నన్ను అడగొచ్చు, బికాస్ అట్లీస్ట్ హీ ఈజ్ ట్రూత్ఫుల్. ఈ పాయింట్ నేను ఎక్కడ వినలేదు ఎవరు చెప్పే దగ్గర. బికాస్ ఈవెన్ దో హీ కేమ్ టు క్రైస్ట్ టు ఫాలో హిమ్, దెన్ క్రైస్ట్ టోల్డ్ హిమ్, no, you have to leave everything, sell everything, because he was sell everything, then you come after me. Ante at least he is truthful. No, I cannot come because I need love, I need this money. కానీ మనలో కొంతమంది, ఇంక్లూడింగ్ మీ, మనలో కొంతమంది దేవుడు అని అంటానే ఉంటాం, ధనాపేక్ష కూడా కావాలి. బట్ దట్ యంగ్ రూలర్ అట్లీస్ట్ హీ ఈస్ ట్రూత్ఫుల్. ఇక్కడ చూడండి, కొలొస్సీయులకు రాస్తూ పౌలు అంటున్నాడు, ధనాపేక్షను చంపివేయడి. ఆ ధనాపేక్ష ఏమిటి? విగ్రహారాధన. కాబట్టి మనం కూడా ఇలాంటి విగ్రహారాధనలు ఉన్నాయేమో అని పరీక్షించుకొని బలలో పాలు పొందాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17, 18, 19. Philippians chapter 3 verses 17, 18, 19. Brothers, join in imitating me and keep your eyes on those who walk according to the example you have in us. For many of whom I have often told you and now tell you even with tears, walk as enemies of the cross of Christ. Their end is destruction, their God is their belly, and they glory in their shame with mind set on earthly things. చూడండి, పౌలు ఎంత బోల్డ్ స్టేట్మెంట్ చేస్తున్నాడు చూడండి. పౌలు ఏమంటాడంటే, నేను నడుచుకున్నాను కదా, నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను కదా, నన్ను చూసి మీరు నడుచుకోండి, నేను ఎట్లా జీవిస్తున్నానో అలాగే జీవించండి. బ్రదరన్, జాయిన్ ఇన్ ఫాలోయింగ్ మై ఎగ్జాంపుల్ and note those who walk so as you have a pattern. For many walk, of whom I have told you often, now I tell you even weeping. అంటే ఒక దుఃఖంతో ఏడుస్తూ నేను చెప్తున్నాను, మీకు ఏడుస్తూ నేను కొంతమంది గురించి చెప్తున్నాను. ఏమని చెప్తున్నాను వారి గురించి? అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అనేకులు, వీరంతా దేవుని తెలుసుకున్నటువంటి వారు, దేవుడు అంటే రుచి చూసినటువంటి వారు, రక్షణను రుచి చూసినటువంటి వారు, వారు అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. ఏం చెప్తున్నాడంట? నెక్స్ట్ వచనంలో ఉంటుంది, వారి కడుపే వారికి దేవుడు. అంటే నీకు ఇక్కడ ఉండే డిజైర్స్, ఇక్కడ ఉండే ప్యాషన్స్, దీస్ ఆర్ ఆల్ థింగ్స్. సామెతల్లోకి వెళ్తే ఈవెన్ ఈటింగ్ లాట్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఆల్సో సిన్ అని ఉంటుంది. నేను మేబీ ఫస్ట్ లిస్ట్లో ఉంటానేమో. సో ఈ కడుపులో నుంచి వచ్చేది ఏదైనా సరే, యువర్ డిజైర్, యువర్ ప్యాషన్, యువర్ ఎవ్రీథింగ్, బికాస్ యూ కెనాట్ సీ. పౌలు ఏమంటున్నాడంటే, నేను వారి గురించి ఏడుస్తూ చెప్తున్నాను. ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎందుకంటే వారి కడుపే వారికి దేవుడు అయిపోయాడు. సో బిఫోర్ వీ టేక్ పార్ట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్, లెట్స్ ఎగ్జామిన్ అండ్ దెన్ టేక్ పార్ట్. మాథ్యూ చాప్టర్ 6 verse 24, స్వయాన యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలే. మాథ్యూ చాప్టర్ 6 verse 24, no one can serve two masters, for either he will hate the one and love the other, or else he will be loyal to the one and despise the other. You cannot serve God and mammon. mammon అంటే డబ్బు. ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు ఉండాలి. ఒకటి, ఐదర్ యేసుక్రీస్తు ప్రభు అన్న నిజం చెప్తుండాలి, లేదా మనమన్నా నిజం చెప్తా ఉండాలి, అంతే. యేసుక్రీస్తు ప్రభు డైరెక్ట్ చెప్పాడు, ఇద్దరిని మీరు ఫాలో చేయలేరు, ఇద్దరికి మీరు సింహాసనం ఇవ్వలేరు, ఒకరిని తీసేసి ఒకరిని ఇవ్వాలి, లేదా మీరు రెండు అంటే కుదరదు. ఐదర్ ఆయన నిజం చెప్పాలి, మనమన్నా. బట్ క్రైస్ట్ ఈస్ సేయింగ్ దట్ నో, దెర్ ఈస్ నో వే దట్ యూ పీపుల్ కెన్ సర్వ్ టూ మాస్టర్స్, ఐదర్ మీ ఆర్ ధను. సో అందరికీ తెలిసిందే, మీకు చాలా మందికి తెలిసిందే. నేను కొన్నిసార్లు అనుకుంటాను, యేసుక్రీస్తు ప్రభు గాడ్ అండ్ సంథింగ్ ఎల్స్, ఆ సంథింగ్ ఎల్స్ దగ్గర వేరేది ఎక్కడైనా ఏదైనా పెట్టి ఉండొచ్చు కదా అని అనిపిస్తుంది. కానీ అందరికీ ఆల్రెడీ తెలుసు, because if you have money you have everything. So in other words, if you have God will give you everything, whatever you want. He can give you health, he can give you peace, nice everything. So it is equal. అంటే డబ్బు కూడా ఆల్మోస్ట్ దేవుడు లాగానే. నీకు డబ్బు ఉందంటే నీకు ఇంకేం కావాలి? నీకు బెస్ట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు, బెస్ట్ ఫుడ్ తినొచ్చు, బెస్ట్ క్లోత్స్ వేసుకోవచ్చు, బెస్ట్ సిటీలో ఉండొచ్చు. యూ హ్యావ్ ఎవ్రీథింగ్. సో
ఇట్స్ గాడ్ ఈజ్ ఆల్మోస్ట్ సేయింగ్ దట్ ధనము మనుషులకు ఎలాగైపోయిందంటే నా స్థాయికి వచ్చేసింది అని చెప్తున్నాడు అనమాట. సో వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్ అండ్ టేక్ పార్ట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్. ఇప్పుడు కొన్ని వచనాలు చూసుకొని మన మనసులో కూడా అలాంటి తలంపులు ఏమో ఉన్నాయో చూసుకొని ముగించేస్తాను. 2 Corinthians chapter 10 verse 5. 2 Corinthians chapter 10 verse 5. 2 Corinthians chapter 10 verse 5. నేను చదువుతాను. Casting down arguments and every high thing that exalts itself against the knowledge of God, bringing every thought into captivity of the obedience of Christ. తెలుగులో అయితే మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. అంటే మన ఆలోచనలు అంటే ఇక్కడ ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. ఒకసారి మన లైఫ్లోకి మండే నుంచి మన లైఫ్లోకి వెళ్ళినప్పుడు దేర్ విల్ బి సో మెనీ అటాక్స్ కమింగ్. మనకి ఈ టెంప్టేషన్ వస్తుంది, ఆ టెంప్టేషన్ వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది. సో కొరింథీయులకు రాస్తూ పౌలు ఏమంటున్నాడంటే అలాంటి ఆటంకాలు, అలాంటి ఆలోచనలు, అలాంటి మనసులో జరిగేవన్నిటిని కూడా క్రైస్ట్ ఒబీడియన్స్ దగ్గరికి తీసుకొని రావాలి. బికాస్ ఐ కెనాట్ విన్ దోస్ టెంప్టేషన్స్. ఐ హ్యావ్ టు బ్రింగ్ ఆల్ ఆఫ్ దెమ్ టు ది ఒబీడియన్స్ ఆఫ్ క్రైస్ట్. సో మనం కూడా అది నేర్చుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:8. Philippians chapter 4 verse 8. Finally, brethren, whatever the things are true, whatever the things are noble, whatever things are just, whatever things are pure, whatever things are lovely, whatever things are good, are of good report, if there is any virtue and if there is anything praiseworthy, meditate on these things. ఈ నూతన సంవత్సరంలో మన ఈ సంవత్సరంలో మన క్రైస్తవ జీవితం ప్రారంభించే ముందు పౌలు మనకి హెచ్చరిస్తుంది. ఫిలిప్పీలకు రాస్తూ హెచ్చరించేటువంటి మాట ఏంటంటే, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద మీ ధ్యానం ఉంచండి. సో మీ ధ్యానము, మీ మనస్సు వీటిపైన ఉంచండి అని. కాబట్టి మనం కూడా మనల్ని పరీక్షించుకోవాలి, అలాగే ధ్యానం ఉంచుతున్నామా లేదా అని. ఇఫ్ నాట్, వీ జస్ట్ హ్యావ్ టు కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్స్ టేబుల్, ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్ అండ్ దెన్ టేక్ పార్ట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్. రోమిల్కి రాసిన పత్రిక 12:1. నేను త్వరగా ముగిచ్చేస్తాను. రోమిల్కి రాసిన పత్రిక 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఇక్కడ మేబీ కొంతమంది ఇక్కడ నుండి ఎవరైనా షేర్ చేసుకొని ఉండొచ్చు. ఒకవేళ షేర్ చేసుకుంటే మీకు ఇది జస్ట్ రిపీట్ అవ్వచ్చు, లేదంటే మేబీ యు ఆర్ హియరింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. See, notice those words. In English లో ఏమని ఉంటుందంటే లివింగ్ సాక్రిఫైస్. బట్ వాళ్ళకి జూయిష్ పీపుల్కి, ఇజ్రాయలైట్స్కి సాక్రిఫైస్ అంటే ఏందో తెలుసు క్లియర్గా. ఇఫ్ యూ సే సాక్రిఫైస్, దట్ మీన్స్ ఇట్స్ డెడ్. యూ హ్యావ్ టు కిల్ ఇట్ కంప్లీట్లీ. దట్ ఈస్ కాల్డ్ సాక్రిఫైస్. అంతే కదా, నువ్వు సంపూర్తిగా సంహరణ చేస్తే అప్పుడు అది నువ్వు సంహరించినట్టు, సాక్రిఫైస్ అయినట్టు. కానీ పాల్ ఇంట్రెస్టింగ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాడు. ఇట్ షుడ్ బి లివింగ్ సాక్రిఫైస్. అంటే మనము ఈ లోకంలో ఈ లోకానికి చనిపోయినట్టు బ్రతకాలి కానీ ఈ లోకానికి చనిపోయినట్టు బ్రతకాలి. సి ద ప్లే ఆఫ్ వర్డ్స్. ఇట్ ఈస్ ఎ సాక్రిఫైస్, బట్ ఇట్స్ ఎ లివింగ్ సాక్రిఫైస్. సజీవ యాగముగా ఉండాలి అంట. యాకోబు 1:22. But ye be the doers of the word and not hearers only, deceiving yourselves. కేవలం వాక్యం విని చేయకుండా ఉన్నట్టయితే మన పక్కన వాళ్ళని మనం మోసం చేస్తున్నట్టు అంట. అంతే ఉంది కదా? నో, మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్టు. వాక్యం విని ఇఫ్ యూ డోంట్ యాక్ట్ అపాన్ ఇట్, ఇఫ్ యూ డోంట్ లివ్ అకార్డింగ్ టు ఇట్, మీరు ఎవరినో మోసం చేస్తున్నట్టు కాదు, మనల్ని మనమే మోసం చేసుకున్నట్టు. సో ఇన్ దిస్ న్యూ ఇయర్, as we are going to take part in the Lord's table, we'll test all these things if we have in our lives and then take part in the Lord's table. Last ki ఒక వచనం చెప్తాను, అది అందరికీ తెలిసింది. 1 Corinthians chapter 9 verses 24 to 27. 1 Corinthians chapter 9 24 to 27. 24 చూడండి, పౌలుకున్నటువంటి గురి అనమాట. ఇటువంటి గురి నీకు నాకు కూడా ఉండాలి.
ఇది చూపించిన తర్వాత ఒక స్లైడ్ చూపిస్తాను, దాని యాక్చువల్ అర్థం మీకు తెలియడానికి. నేను 24 నుండి 27 వరకు చదువుతున్నాను. పందెపు రంగమందు పరిగెత్తు వారు అందరూ పరిగెత్తుదురు, కానీ ఒక్కడే బహుమానం పొందుదని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తుడి. అంటే ఆ క్రైస్తవ జీవితం అలాగూ జీవించడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. సో ఆయన ఫిజికల్ రన్నర్ని ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. ఈ ఫిజికల్ రన్నర్ గెలిచాడు అనుకోండి, నిల్చోబెట్టి ఏదో మెడల్ ఇస్తారు, ఆ మెడల్ ఏదో ఒక రోజు క్షయం అయిపోతుంది. కానీ మనమైతే అక్షయమైనటువంటి కిరీటం గురించి పరిగెడుతున్నాము అని అంటారు. కాబట్టి నేను గురి చూడని వాని వల్లే పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటలేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఇక్కడ ఒక స్లైడ్ చూపిస్తాను అన్నాను కదా, దానికి ముందు జస్ట్ ఎగ్జాంపుల్. మనందరికీ తెలుసు కదా, ఈ పాత నిబంధన క్రొత్త నిబంధన. పాత నిబంధన ఏమో హీబ్రూలో రాయబడింది, క్రొత్త నిబంధన గ్రీక్లో రాయబడింది. సో గ్రీక్లో కొన్నిసార్లు ఒకే వర్డ్ అక్కడక్కడ రిపీట్ అవుతూ ఉంటుంది. సో మనము వర్డ్ సెర్చ్ చేస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ నా శరీరాన్ని కొడతాను అనే మాట ఉంది కదా, అది ఓన్లీ 1 టైం ఉంది బైబిల్లో, ఓన్లీ 1 అక్కరెన్స్. ఆ అక్కరెన్స్ అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు తెలుగులో మనకి బాగా అలవాటైన వర్డ్ ఏంటంటే బేబీ సిట్టింగ్ అని అంటాం కదా. సో ఇఫ్ యూ టేక్ ద వర్డ్స్ బేబీ సిట్టింగ్, బోత్ ఆర్ 2 డిఫరెంట్ వర్డ్స్. కానీ నిజంగా మనం బేబీ పైన కూర్చోం కదా. ఇట్స్ అ వర్డ్ యూ కెన్ అండర్స్టాండ్. బేబీ సిట్టింగ్ మీన్స్ యు ఆర్ వాచింగ్. ఆ బేబీ నీ కంట్రోల్లో ఉంటుంది. ఏ టైంకి తినాలి, ఈ బార్డర్ దాటకూడదు, ఈ ఫలానా ఆట వస్తువులు పట్టుకోకూడదు, ఇవి అని. సో ఇట్స్ అలాంటి 2 డిఫరెంట్ వర్డ్స్ని కలిపినా కూడా మనకు ఒక గ్రహింపు, ఒక అర్థం వస్తుంది, బేబీ సిట్టింగ్ అని. సో పాల్ ఎగ్జాక్ట్లీ అలాంటి వర్డ్సే యూజ్ చేశాడు. నాకు అది ప్రొనౌన్స్ చేయడం రాదు, కానీ స్క్రీన్ పెట్టాను, అది చూడండి. డ్యువలాగో 2 వర్డ్స్ అనమాట. డ్యువలాగో అనేది అంటే అదేం, దాని అర్థం ఏంటంటే తెలుసా, ఒక స్లేవ్ డ్రైవర్ లాగా, లేదా అంటే ఒక స్లేవ్ని ఏమంటారు తెలుగులో, ఒక బానిసని. ఆ బానిసని నువ్వు నడిపిస్తున్నట్టు అనమాట. నువ్వు బానిసని పట్టుకొని ఉంటావు, నువ్వు నడుస్తూ ఉంటావు. యు ఆర్ లైక్ ఎ స్లేవ్ డ్రైవర్. సో ఆ బానిస ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్ అండ్ యువర్ వాకింగ్. అది ఎలాంటి కంట్రోల్ అంట చూడండి, విత్ అ సివియారిటీ, నాట్ అ సింపుల్, ఏదో చిన్నగా కాదు. యు ఆర్ కంట్రోలింగ్ హిమ్ విత్ ఫుల్ సివియారిటీ, లైక్ హీఈస్ ఇన్ కంప్లీట్ కంట్రోల్ ఇన్ యూ, అండ్ దెన్ యు ఆర్ డ్రాగింగ్ హిమ్ వేర్ ఎవర్ యు గో. సో పౌలు ఆ మాట అంటున్నాడు, ఇంతమందికి బోధించిన తర్వాత నేను భ్రష్టుని అయిపోతానేమో కదా, అలా కాకుండా నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అన్నాడు. ఆ వర్డ్ ఇదనమాట. విత్ సివియర్ అంటే ఇమాజిన్ హౌ మెనీ టెంప్టేషన్స్ హీ మైట్ బి గోయింగ్ త్రూ, హౌ మచ్ ఆఫ్, ఎంత బోధించిన తర్వాత ఒక్క మాట చాలు మీ సాక్ష్యం అంతా పోవడానికి. ఒక్క మిస్టేక్, యువర్ ఎంటైర్ టెస్టిమనీ విల్ బి గాన్. అందు గురించి పౌలు ఏమంటున్నాడు, నేను ఇంతమందికి బోధించిన తర్వాత నేనే భ్రష్టుని అయిపోతానేమో అని విత్ సివియారిటీ నా ఫ్లెష్ నేను కంట్రోల్ చేసుకొని, ఐ యామ్ డ్రాగింగ్ మై ఫ్లెష్. ఇట్స్ నాట్ ఫ్లెష్ డ్రాగింగ్ మీ, నో, ఇట్ ఈస్ ఇన్ మై కంట్రోల్. ఐ యామ్ డ్రాగింగ్ మై ఫ్లెష్ అని. కాబట్టి మనం కూడా అలాంటి నిర్ణయంతో ఈ క్రొత్త సంవత్సరంలో అందరికీ లోపాలు ఉంటాయి, కానీ ఆ లోపాలను యేసుక్రీస్తు ప్రభు యొద్దకు తీసుకొచ్చి, ప్రభా ఈ సంవత్సరం నాకు నీవే సహాయపడు ప్రభా అంటే దేవుడు తప్పకుండా సహాయం చేసేటువంటి దేవుడు.